జగనన్న ఎప్పుడు మహిళల పక్షపాతి. ఆడోళ్ళు ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తాండేటోళ్ళు. ఆడోళ్ళు సంతోషంగా ఉండాలా ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు. అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తామన్నాడు. ఆడోళ్ళ పేరుతోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినారా? మన ఇళ్లకు మనకు పట్టాలు ఇచ్చినారా? జగనన్న మన ఇళ్లకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు. ఆ పట్టాలు తీసుకొని మనం అవసరమైతే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు. అది మొదటిది. రెండోది, మన పిల్లలకు చదువు కావాలనుకుంటాం కదా, మనమంతా అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా? మనం పిల్లల్ని పెద్ద చదువులకు పంపాలంటే ఏం చేస్తున్నాం? మనము అప్పులు చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం, ఆస్తులు అమ్ముకుంటున్నాం. అవునా కాదా? కష్టపడుతున్నాం కదా. జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు? కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చు అయినా సరే దీన్ని చదివి చాలా కష్టపడతాం. నేను ఎంతో మందిని కలిసిన ఆరోగ్యం బాగాలేదమ్మా చేర్చుకోలేకుండామమ్మా అని. మీరు ఒకరా జగనన్న వస్తే ఏం చెప్పినారు? ఆరోగ్యశ్రీ కింద 1000 రూపాయలకు మించి ఏం ఖర్చు అయినా సరే ఆరోగ్యానికి ప్రభుత్వమే భరిస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డు మనం ఉత్త ఆంధ్ర రాష్ట్రంలో కాదు, కర్ణాటకకు పో, తమిళనాడుకు పో, మహారాష్ట్రకు పో, అంటే బెంగళూరులో చూపించుకో, మెడ్రాస్ లో చూపించుకో, ముంబైలో చూపించుకో, ఎక్కడ చూపించుకున్నా మనకు 1000 రూపాయల పైన ఏం ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీ కింద. నాలుగోది, మనం అనుకున్నాం ఆడోళ్లకు కొంచెం ఆర్థిక స్వాతంత్రం. మనం ప్రతిదానికి ఇంకొకరిని డబ్బులు అడగకుండా మనకు మన స్వాతంత్రం ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా. అవునా కదమ్మా? బ్లాక్ రావాలన్నారు మనం, అదే కదా అనుకుండేది. అందుకనే కదా మనం పొదుపు సంఘాల్లో చేరేది. రవణ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాడు. మీకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు. మాఫీ చేసినాడా? మాఫీ చేయలే. దాని మీద వడ్డీలు పెరిగిపోయినాయి. 14 నుండి వడ్డీ రూపాయి పెట్టాలి. ఆ వడ్డీలన్నీ పెరిగి ఇప్పుడు అన్నీ పెరిగిపోయినాయి, వడ్డీలు పెరిగినాయి. జగన్ ఏం చెప్పినాడు? ఎన్నికల రోజుకు అంటే ఏప్రిల్ 11వ తారీఖు పొదుపు సంఘాల రుణాలన్నీ ఎంతైతే ఉంటాయో వాటన్నింటినీ 4 దఫాలలో మొత్తము మాఫీ చేస్తామన్నారు. జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా? మనము జగనన్న మాట ఇస్తే నమ్మచ్చా? చంద్రబాబు మాట నమ్మచ్చా? నమ్మకూడదు, నమ్మలేము. మోసం చేస్తాడు ఆయన. విశాఖ గురించి మాట్లాడాలంటే మీ అందరితో టీడీపీ మీ మేనిఫెస్టో టీడీపీ మీకు తెలిసి ఉంటుంది. సూపర్ 6 అని మీ ముందుకొచ్చారు. నంబర్ 1 మొదటిగా మన మహిళలకి ప్రతి ఆడవాళ్ళకి 1500 ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఫ్రీ బస్ ఆర్టీసీ ట్రావెల్, అదే కాకుండా 3 ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ప్రతి నెల ప్రతి సంవత్సరం. ఇంకా మన బిడ్డలకు వస్తే 15,000 ప్రతి సంవత్సరం. వాళ్ళు చదువుకుంటేనే వాళ్ళ అభివృద్ధి జరిగితేనే మన అభివృద్ధి జరుగుతుంది. సో ప్రతి పిల్లకి 15,000 ఇవ్వడం జరుగుతుంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్. దాంతో 2 బిడ్డలు ఉంటే 30,000, 3 బిడ్డలు ఉంటే 45,000. అదే కాకుండా మన రైతులకి కూడా ఫైనాన్షియల్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మన రాష్ట్రానికి 20 లక్షల జాబులు ఇక్కడ చేయడం జరుగుతుందా? మన చంద్రబాబు నాయుడు గారి కన్నా బెటర్ ఎవరు లేదు ఇది చేయడానికి. ఎప్పుడన్నా సంక్షేమ పథకాలతో అభివృద్ధి జరిగితేనే మనం పైకి రాగలిగాము. ఉట్టి అభివృద్ధి, ఉట్టి సంక్షేమ పథకాలు మనకి ఎప్పుడు మనం బాగా చేయలేము. ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ అని, అది వెల్ఫేర్ స్కీమ్స్ కాదు, వెల్ఫేర్ స్కామ్స్ అంటారు. ఒక చేతితో చూపించి 2వ చేతితో గవర్నమెంట్ చెక్ చేసుకుని మీ దగ్గర లాగేసుకుంటున్నారు. ఈ గవర్నమెంట్ మనం చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
మీరందరూ మీ ఫ్యూచర్ కోసం ఓట్ చేస్తారు అనుకుంటున్నాను. అదే కాకుండా మన ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ దగ్గరికి వస్తే ఆయన నిజాయితీ మనిషి, ఆయన కృషి చేసే మనిషి. 5 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు, మీ అందరితో ఇక్కడే ఉన్నారు, మీ బాధలు, మీ కష్టాలు, ఇష్యూస్ అనేది తెలుసుకున్నారు. ఇంకా దాని మీద పనిచేసి మీకు మేనిఫెస్టో అనేది తెచ్చారు. ఆ మేనిఫెస్టోలో ఇక్కడ ఇప్పుడు 20 లక్షల జాబ్లు తెస్తానన్నారు. దాంట్లో మినిమం 1 లక్ష జాబ్లు మన వైజాగ్ తెస్తారు అని హామీ ఇస్తున్నారు. అదే కాకుండా గత 5 సంవత్సరాల నుంచి మన విశాఖపట్నం చూస్తే గూండాయిజం కానివ్వండి, రౌడీజం కానివ్వండి, డ్రగ్స్ అడిక్షన్ కానివ్వండి ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ యూత్ కి. మనకి చాలా ఇంపార్టెంట్ విషయం, మన బిడ్డల జీవితం, వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా మన వైజాగ్ వేరే ప్రాబ్లమ్స్ అన్ని కూడా పోర్ట్ పొల్యూషన్ కానివ్వండి, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కానివ్వండి, మీ భవిష్యత్తు కోసం, మీ అభివృద్ధి కోసం ఓటేయండి. టీడీపీకి ఓటేసి మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా చూద్దాము. అదే కాకుండా మన విశాఖలో ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ని ఇంకా ఎమ్మెల్యే గారు ఇద్దరిని గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను.